ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఇక్కడ మనకి కయ్యేని గారి గురించి, హేబాలు గారి గురించి ఈ యొక్క అధ్యాయంలో మనము ధ్యానం చేసుకున్నప్పుడు 8 నుంచి 26 వచనముల వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ కయ్యేను యొక్క పాపం గురించి, శిక్ష గురించి మనకు కనబడుతుంది. అదేవిధంగా కయ్యేను సంతతి గురించి కూడా మరి షేతు దేవుణ్ణి ఆరాధన ద్వారా ప్రార్థన ప్రారంభమైనది తెలుస్తుంది. ఇక్కడ కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెనని వాక్యం సెలవిస్తుంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఇక్కడ ఆరంభమైనది అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, యెహోవా నామమున ఇక్కడ కయ్యేను గారు మరి పొలంలో వారి యొక్క తమ్ముడిని మరి హేబేలు గారిని చంపినట్లుగా అసూయతోటి మరి అక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ అసూయతో కయ్యేను తన తమ్ముడు హేబేలును చంపి దేవుని శాపానికి లోనై దేశదిమ్మరగా మారాడంటండి. ఇక్కడ చూశారు కదా. ఇక్కడ కయ్యేను మరి తన తమ్ముడిని హేబేలును చంపి మరి దేవుని యొక్క శాపానికి లోనైనట్లుగా కనపడుతుంది. ఇక్కడ దేశదిమ్మరగా మారిపోయాడు. అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు కూడా దేశదిమ్మరగా మరి తయారవుతున్నారు. ఈ పాపం తర్వాత దేవుడు ఏం చేశారంటే ఆదాము హవ్వలకు షేతును ఇచ్చాడు. షేతును అతని కాలంలో ప్రజలు దేవుని యొక్క నామాన్ని ప్రార్థించడం ప్రారంభించారని వాక్యం సెలవిస్తుంది. మరి దీని తదనంతరం కూడా మరి షేతు గారిని మరి ఇచ్చినట్లుగా అతని కాలంలో ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించటం మరి ప్రార్థించడం అనేది ప్రారంభమైంది. ఇది ఆత్మీయతకు ఒక మంచి పునాదిగా నిలుస్తుంది యొక్క వాక్యము. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ కయ్యేను యొక్క పాపము శిక్ష, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినందుకు అసూయతో చూసారా, మరి అక్కడ హేబేలు గారు అర్పించినటువంటి మంచి అర్పణ దేవుడు అంగీకరించి స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ కయ్యేని గారు అసూయతో తన తమ్ముణ్ణి చంపినట్లుగా కూడా మనం చూస్తున్నాం. దేవుడు కయ్యేనును శపించి దేశదిమ్మరిగా మార్చాడు అక్కడ. కానీ అతనికి ఒక గుర్తింపు అనేది దేవుడు ఇచ్చాడు. రక్షణ కల్పించాడు, దేశదిమ్మరిగా మార్చాడు. అదేవిధంగా అతనికి ఒక మంచి గుర్తింపును, రక్షణ అనేది కల్పించాడు అక్కడ. కయ్యేను సంతతి, కయ్యేను తన కుటుంబంతో తూర్పున నోదు దేశంలో స్థిరపడి నగరాన్ని కట్టించాడు. ఆయన అతని వంశములో లెమెకు 2 భార్యలను వివాహం చేసుకుని సాహిత్యాత్మకంగా అది పరివర్తనంగా మరి 2 భార్యలు వివాహం చేసుకున్నట్లుగా ఇందులో మనకి 4వ అధ్యాయంలో కనబడుతుంది. షేతు దేవుని ఆరాధన అనేది ప్రారంభమైంది. ఇక్కడ ప్రార్థన అనేది ప్రారంభమైంది. హేబేలుకు బదులుగా దేవుడు షేతుని ఇచ్చాడు. హేబేలు మరి అన్న అయినటువంటి కయ్యేని గారు చంపడం అనేది ద్వారా దేవుడు మరొక మరి షేతు గారిని ఇక్కడ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. షేతు కుమారుడు పుట్టిన తర్వాత ప్రజలు దేవుని నామాన్ని యెహోవా ప్రార్థించడము అనునది ఆరాధించడం అనేది ఇక్కడి నుంచి ప్రారంభమైంది. నా ప్రియమైన వాళ్ళ, ఇది విశ్వాసుల యొక్క జాబితాలో
తరానికి రాబోయే తరాలకు ఒక నాందిగా మనకు కనబడుతుంది. నా ప్రియమైన వాళ్ళారా! ఈ యొక్క అధ్యయనంలో ఎంతో చక్కటి మానవుడిని మరి యొక్క పాపం మానవుడిని ఎంతలా పతనం చేస్తుందో, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచటం ఎంతో ముఖ్యంగా మరి ఇందులో మనకు సూచిస్తుంది. పాపం వల్ల మరి దేవునికి పోయినటువంటి వారు, అదే విధంగా ఇక్కడ మరి షేతు ద్వారా వచ్చినటువంటి మరి యొక్క పుట్టిన తర్వాత ప్రజలందరికి కూడా యెహోవా నామమున ప్రార్థన అనేది ప్రారంభించబడిందనేది ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క వచనాల్లో మనం తెలుసుకుంటున్నాం నా ప్రియమైన వాళ్ళారా. మరి ఎంతలాగైతే మరి యొక్క అసూయతో వారి యొక్క తమ్ముడిని చంపడం అనేది హేబెలు గారిని చూసాము. అదేవిధంగా మరి దేవుడు మరొకసారి మరి ఆరాధన, దేవుడిని స్తుతించడం, ప్రార్థించడం అనేది ఇక్కడ మరి షేతు గారు ఇచ్చినటువంటి మరి చేతుకు ఇచ్చినటువంటి మరి కుమారుడు పుట్టిన తర్వాత ప్రజలందరిని కూడా దేవుని నామాన్ని స్తుతించాలి. దేవుని మహిమపరచాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ప్రార్థించాలని ఇక్కడ ప్రారంభమైంది. యొక్క 26వ వచనంలో చూసుకున్నట్లయితే యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. నా ప్రియమైన సహోదరులారా! ఈ యొక్క పాపపు క్రియలకు, పాప ఆలోచనలకు, పాపపు చూపులకు ఈ యొక్క వీటిలన్నిట్లు కూడా దూరముగా ఉంటూ ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతించడం అనేది ఇక్కడ ప్రారంభమైందో, మనం కూడా ఈ రోజుల్లో దేవునికి దగ్గరగా అవ్వటం, పాపానికి దూరం అయ్యేవారుగా ఉండాలి. ఎంతోమంది మరి దేవుని యొక్క సహవాసంలో కూలిపోయి పాపాన్ని కొని తెచ్చుకునేవారుగా మరి అయినప్పుడు కూడా కయ్యేను మీద జాలి, ప్రేమ చూపించి దేవుడు మరి కయ్యేను తన కుటుంబమున మరి లూదు దేశంలో నుండి స్థిరపడి నగరాన్ని కట్టించాడాయన. వంశములో లెమెకు అని 2 భార్యలు వివాహం చేసుకొని, చక్కగా మరొకసారి దేవుడు ఈ రీతిగా ఈ యొక్క సంతానాన్ని ముందుకు నడిపించినట్లుగా చూస్తున్నాము. నా ప్రియమైన వాళ్ళారా! ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి మరి ఈ వాక్యంలో ఉన్న ప్రతీది కూడా గమనించి, చదువుకొని, మనం ఏ విధంగా మనము దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాట వినాలి, మరి దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలనేది అంశాలతో మనం ముందుకు కొనసాగిపోదాం. దేవుడి యొక్క మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.